అందరికి కూడా శుభం తెలియజేస్తున్నాం. ఉదయకాల సమయం బాగున్నారు కదా. మన ప్రభు ఇంటికాల సమయం అంతా కూడా మనల్ని కాచి కాపాడి ఈ దినం మనకు బహుమానంగా ఇచ్చాను కాబట్టి ఆయన పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రభు మన అందరి కోసం సిలువలో రక్తం కార్చి ప్రాణం పెట్టిన గొప్ప దేవుడండి. మన ప్రభువుని అంగీకరిస్తే రక్షణ పొందుకుంటే పాపక్షమాపణ, నిత్యరాజ్యం, పరలోక భాగ్యం ఇవన్నీ కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. రక్షణ లేరు, దయచేసి రక్షణ తీసుకోండి. మన ఆత్మలకి దేవుడు రక్షణ కాపుదలుగా ఉంటాడు. పరిశుద్ధ గ్రంథంలో అనేక కృపవార్తలు రాయబడినటువంటి ఈ గ్రంథంలో నుంచి దేవుడు నేడు మనకు అనుగ్రహించే వాగ్దానం ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. ఈ లోకంలో మనము సంతోషంగా జీవించాలంటే దేవుని యొక్క సమాధానం మనకు కావాలి, దేవుని యొక్క జ్ఞానం మనకు కావాలి. అవును, ఈరోజు దేవుడు అంటున్నాడు, సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానం మనకి ఎంతో అవసరమైనది అనమాట. మన హృదయాలకి, మన తలంపులకి ఎంతో అవసరమైనది. ఎందుకంటే మన హృదయంలో ప్రతిరోజు కూడా అనేక తలంపులు మనకి వస్తూ ఉంటాయి. కొన్ని లక్షల తలంపులు మనకి హృదయంలో కలుగుతూ ఉంటాయి కదండి. మన మెదడులో కొన్ని మంచి ఉండొచ్చు, కొన్ని చెడ్డ ఉండొచ్చు. కొన్ని మంచి తలంపులు వస్తాయి, కొన్ని చెడ్డల తలంపులు వస్తాయి అన్నమాట. ఎవరైతే దేవుని జ్ఞానం పొందుకుంటారో వాళ్ళు చెడ్డ తలంపుల్ని అసహించుకొని మంచి తలంపుల్ని పాల్గొంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు అందుకే దేవుని యొక్క జ్ఞానం మనకి ఎంతో అవసరం. దేవుని యొక్క జ్ఞానము మన తలంపులకును మన హృదయములకును అది కాపలా ఉంటుందంట. కీడును తొలగిస్తుంది. కాబట్టి చూడండి, ఆ జ్ఞానము, దేవుని యొక్క జ్ఞానము మనకి ఎంతో అవసరం. జ్ఞానవంతురాలైతే తన ఇల్లు కట్టుకుంటుంది. సామెతలు 14వ అధ్యాయంలో 3 రోజులైతే తన చేతులతో తన ఇల్లు ఊడబెరుక్కుంటుందంట. అందుకని దేవుని యొక్క జ్ఞానం మనకు కావాలి. కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలనో జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుంది. 3 రోజులు తన ఇల్లు తన చేతులతో ఊడబెరుక్కుంటుంది అనమాట. అందుకనే లోక జ్ఞానం కాదు, మనకి పరలోకం నుంచి దేవుని యొక్క జ్ఞానం కావాలి. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఉంటుంది అనమాట. చూడండి, జ్యోతిర్మయుడు తండ్రి యొద్ద నుంచి వచ్చే జ్ఞానము, పరమ నుంచి వచ్చే జ్ఞానము అది ఎంతో మంచిదంటది. ఆ జ్ఞానం మనం పొందుకోవాలి. జ్యోతిర్మయుడు తండ్రి యొద్ద వచ్చేటువంటి జ్ఞానం మనకు కావాలి. ఈ లోకంలో మనం జీవించాలంటే దేవుని జ్ఞానం మనకి ఎంతో అవసరం. మన హృదయానికి తలంపులు కావలా ఉండాలని ప్రతిరోజు మనం అడగాలన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని యొక్క జ్ఞానం లేకుండా ఉంటే మనం ఈ లోకంలో చూడండి కొన్ని విషయాల్లో మనం చిక్కేసుకుంటాం. దుష్టులు మనల్ని అనేక విధాలుగా ప్రేరేపిస్తూ పట్టుకోవాలని చూస్తాడనమాట. అందుకని దుష్టుని యొక్క ఆలోచనలు నడవక, పాపుల మార్గం నడవక అపహాసులు కూర్చుండక అన్నాడు దేవుడు. దుష్టుని యొక్క ఆలోచించప్పుడు మనం నడవకూడదు. దేవుని జ్ఞానం మనం పొందుకోవాలి. దేవుని యొక్క జ్ఞానం మనము ఎంతో అవసరమైనదనమాట. మన తలంపులకి, మన హృదయానికి ప్రతిరోజు కూడా కాపలా ఉండాలని దేవుని సన్నిధిలో మనం ప్రతిమాడుకోవాలన్నమాట. ఈరోజు మన హృదయానికి, మన తలంపులకి దేవుని యొక్క జ్ఞానం మనకి కాపలాగా ఉంటుందన్నమాట. మన చుట్టూ కంచి వేస్తుందంట దేవుని యొక్క జ్ఞానం. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయమునకును మీ తలంపునకును కావలియుండును. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం మనకు కావాలి. మనం ఈ లోకంలో జీవించాలంటే, సమాధానకరంగా, హ్యాపీగా, సంతోషంగా జీవించాలంటే దేవుని యొక్క సమాధానం మనకు ఉండాలి. దేవుడు సమాధానం ఇవ్వకుండా మనం జీవించలేము హ్యాపీగా. దేవుని యొక్క సమాధానం మనం కోరుకోవాలి. కాబట్టి మనము దేవుని యొక్క సమాధానాన్ని కోరుకోవాలన్నమాట. లోకంలో మనం జీవిస్తున్నాం కాబట్టి అనేక తలంపులతో మనకి హృదయము నిండిపోతుంటుంది. కాబట్టి ప్రతిదాన్ని కూడా మనము చూడండి తీసుకున్నామంటే చిక్కులు పడిపోతాం. దేవుని యొక్క జ్ఞానం మనకు ఉండాలి. ఏది మంచి ఆలోచన, ఏది చెడ్డ ఆలోచన తెలుసుకోవాలంటే ఆ జ్ఞానం మనం పొందుకోవాలి. ఈరోజు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని యొక్క సమాధానం మన హృదయమునకు, మన తలంపులకు కాపలా ఉండును గాక. అనేక తలంపుల్ని కలుగుతున్నాయా, అనేక చెడ్డ తలంపుల్ని కలుగుతున్నాయా, వాటిని బంధించండి, వాటిని గద్దించి తొలగించుకోండి. దేవుని యొక్క సమాధానం అడగండి, దేవుని యొక్క కృపను అడగండి. ప్రతిరోజు కూడా మనం బ్రతకాలంటే దేవునితో స్నేహం చేయాలి. మనము దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈరోజు మన తలంపులకు దేవుడు కాపలా ఉండబోతున్నాడు. కన్ఫ్యూజన్ అయిపోతున్నావా? అనేక తలంపుల ద్వారా బాధపడకు. ఈరోజు దేవుని యొక్క జ్ఞానము
దేవుని యొక్క సమాధానము నీ హృదయంపులకు తలంపులకు కాపలా ఉంటుందని దేవుని లేఖన సెలవిస్తున్నాయి. ఈ వాగ్దానం ఎత్తి ప్రార్థించండి. ఈ వాగ్దానం ఎత్తి ప్రార్థించినప్పుడు అనేక చిక్కుల్లో పడకుండా దేవుడు మనల్ని తప్పించి దేవుడు మనల్ని కాపాడుతాడు. మన హృదయానికి తలంపులకు కాపలా ఉంటాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైన నామను బట్టి స్తుతిస్తున్నామయ్యా. ఉదయకాల సమయంలో ప్రేమించి మంచి వాగ్దానం ఇచ్చినందుకు మీకు స్తోత్రం, వందనాలయ్యా. మనం ప్రేమించి మంచి వాగ్దానం ఇచ్చినావు ప్రభా. సమస్త జ్ఞానమునకు మించినటువంటి దేవుని సమాధానం మీ హృదయములకు మీ తలంపులకు కావాలైనగా కన్నా స్వామి. ఎస్ అయా, సమస్త జ్ఞానమునకు మించినటువంటి సమాధానం అనుగ్రహించగలవు నాయన ప్రభా. ఎవరి జీవితంలో కుటుంబాల్లో అయా అనేక తలంపులు కలుగుతున్నాయో తండ్రి, వాళ్ళ హృదయంలో నుంచి తలంపులను తొలగించి సమాధానంతో నింపండి. ఆయా సంతోషంగా జీవించాలంటే మీ యొక్క సమాధానం కావాలి. ప్రజలకు సమాధానంతో నింపండి అయ్యా. కృపతో నింపమని ప్రార్థిస్తున్నాను. ఉద్యోగం నేను ఉద్యోగం తెచ్చేయండి. వివాహం కాని వారికి వివాహం తెచ్చేయండి. గర్భాన్ని వారికి గర్భం తెచ్చేయండి ప్రభా. తండ్రి, కుటుంబాల్లో సమాధాన ఐక్యత నెమ్మది తెచ్చేయండి. వెడ్డింగ్ డే, యానివర్సరీ, బర్త్డే జరుపుకున్న తోడేని సహాయం చేయండి. ప్రయాణిస్తులందరినీ కాపాడండి. ప్రతి విధమైన కీడు నుంచి తప్పించి నాయన కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన. అలాగే హాస్పిటల్లో రోగులందరినీ కూడా ముట్టి స్వస్థపరచండి అయా. కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయా. మీ గాయపడిన స్థలతో ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం. దేశాన్ని కాపాడండి, రాష్ట్రాన్ని కాపాడండి, ప్రజలందరినీ కాపాడండి, సంఘాన్ని సేవకులను దీవించండి, ఆశీర్వించండి, విశ్వాసాలందరినీ దీవించి బలపరచండి అయ్యా. కృప చూపించమని ప్రార్థిస్తున్నాను ఆయన తండ్రి అయ్యా. మీకే వందనాలు, కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించుకుంటూ అయా, సమస్త ఘనత మహిమ ప్రభావం మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు జీవం కలిగిన నామములో ప్రార్థన అడిగి వేడుకొని పొందిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్.